మూడు రంగుల జెండా బట్టి సింహమోలే గదిలి నాడే అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి మనగాడయ్యిండో అనే పార్టీని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా కూడా గత ప్రభుత్వ మోసాలను గుర్తు తెచ్చుకొని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అనమాట. దానికి కారణాలు ఏంటంటే గత ప్రభుత్వంలో 18 పేపర్లు లీక్ కావడం, తర్వాత పదే వాయిదాలు పడడం, ఎగ్జామ్లో అవినీతి జరగడం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళకి బాధ అనిపించి ఒక ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించారు. నీకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం చేత కాదు, నువ్వు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపో అని వెనక్కి పిలిచే నైతిక అర్హత తెలంగాణలో ఒక్క నిరుద్యోగ విద్యార్థులకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువత 100% కృషి చేసిరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి, బంధువులకి ఈ టీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులని, రిలేటివ్స్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేయాలి? 12 సంవత్సరాల నిరీక్షణ కదా ఇది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా, ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ నిర్వహించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. వాళ్ళకి మేలు చేసి వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగిన అవినీతి మామూలు అవినీతి జరగలేదు. అంటే ఒక సినిమా స్టోరీని తలిపించే విధంగా ఉంది ఇది. అదేంటంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసినోడికి మార్కులు రావు, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసినోడికి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి. ఎప్పుడు లేని విధంగా ఎగ్జామ్ సెంటర్స్ జెండర్ వైజ్గా, అంటే అమ్మాయిలకు ఒక ఎగ్జామ్ సెంటర్, అబ్బాయిలకు ఒక సెంటర్, తర్వాత ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబరు. 10 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అయినోడికి 320 మార్కులు వస్తాయి, మొన్న డిగ్రీ అయిపోయినోడికి 500+ మార్కులు వస్తాయి. ఒకే సెంటర్ నుంచి 70 మందికి ర్యాంకులు వస్తాయి, అందులో టాప్ 30 ఒకే సెంటర్ నుంచి ఉంటారు. తర్వాత ఎవాల్యుయేషన్, ఇదైతే మామూలు విషయం కాదు. ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు వీళ్ళకి తెలుగు మీడియం అభ్యర్థులకి చదువు రాదని వాళ్ళే డిసైడ్ చేశారు అనమాట. ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 21,085 అని వాళ్ళే చెప్తారు. తర్వాత రిజల్ట్లో 21,095 మందికి వాళ్ళే రిజల్ట్స్ ఇస్తారు. అంటే ఇంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనమాట. ప్రతి దానికి కూడా స్టూడెంట్స్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, చాలా సాలిడ్గా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ కన్సర్న్స్ నుంచి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ మీ ముందు పెడతా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ని ఎట్లా డిసైడ్ చేస్తుంది? 563 పోస్టులు ఉంటే 500 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫైనల్ లిస్ట్లో పేరుంటే 63 మందిలో 50 మంది ఒక తెలుగు మీడియం అనుకుంటే మిగతా వాళ్ళు ఉర్దూ అనుకుందాం. అంటే ఇంత డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏమన్నా నాలెడ్జ్కి అదేమన్నా సింబలా? అంటే ఇంగ్లీష్ వస్తేనే నాలెడ్జ్ వస్తుందని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఎట్లనో అర్థం కాలేదు. ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి ర్యాంకులు వచ్చి, తెలుగు మీడియం వచ్చిన వాళ్ళకి ర్యాంకులు తక్కువ వచ్చినాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, లిస్ట్ ఇస్తే అయిపోతుందిగా. ఆ లిస్ట్ ఇవ్వట్లేరు. అయితే ఎప్పుడు లేని విధంగా అమ్మాయిలకు ఒక ఎగ్జామ్ సెంటర్, అబ్బాయిలకు ఒక ఎగ్జామ్ సెంటర్. అమ్మాయిలకు అబ్బాయిలకి కన్వీనియన్స్ పర్పస్లో సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పర్వాలేదు, ఒకవేళ అది జెన్యూన్ రీజన్ అయితే. కానీ అది ఏదో మ్యానిపులేషన్ చేయడానికి మాత్రమే అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయన్నమాట. కోటి ఉమెన్స్ కాలేజీ 18, 19 ఎగ్జామ్ సెంటర్స్లో 71 మందికి ర్యాంకులు వచ్చినాయి. టాప్ 100లో అక్కడి నుంచే 30 ఉన్నారనమాట. ఒక ఎమ్మెల్సీ యొక్క రిలేటివ్కి 200 ర్యాంక్ వచ్చింది, ఆమె కూడా అక్కడి నుంచే ఎగ్జామ్ రాసింది. దిస్ ఈజ్ రైజింగ్ వెరీ సీరియస్ డౌట్స్ అబౌట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టీజీపీఎస్సీ హాల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి అనమాట. ఇది బహుశా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి నేను కూడా ప్రిపేర్ అయినా, డిఫరెంట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ మీద కూడా ఎంతో కొంత అవగాహన ఉంది. అదేంటంటే యూపీఎస్సీలో అడ్మిట్ కార్డే చేంజ్ అవుతుంటుంది, కానీ అడ్మిట్ కార్డు మీద ఉన్న హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. 3 స్టేజెస్ ఉంటాయి కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మూడింటికి కూడా ఒకటే రోల్ నెంబర్ ఉంటుంది. రోల్ నెంబర్ మార్చడంలో ఇక్కడ చాలా సీరియస్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి కావాల్సిన నెంబర్లు పక్కన పెట్టి మెయిన్స్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొని తర్వాత సెంటర్స్ మేనేజ్ చేసిరు అన్నది అభ్యర్థుల నుంచి వస్తున్న సీరియస్ కంప్లైంట్. దీనికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ఉత్తగా మాట్లాడట్లే అభ్యర్థులు కూడా. దాని తర్వాత అభ్యర్థులకు మార్కులు వచ్చిన విధానం కూడా చాలా విచిత్రంగా, చాలా వింతగా అనిపించింది.
ఒక అభ్యర్థికి వీళ్ళు టాప్ మార్కులు తెలంగాణ మూమెంట్ 100 మార్క్స్ అని చెప్పారు. ఓ పిల్లానికి 122 వచ్చినాయి. అసలు నాకు మార్కులు గిట్టేట్ వస్తాయి, అసలు 122 మార్కులు ఎట్లా వేస్తారని చెప్పేసి టీఎస్పీసీ కార్డు పోతే వాడిని బెదిరించారో ఏం చేసారో తెలియదు. మన 340 మార్కులు ఉంటే తీరా చూసి అని బెదిరించి చివరికి 185 మార్కులు వేసి లిస్ట్ పేర్లు ఇచ్చేశారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ పెట్టుకుంటే 480 మార్కులు వస్తే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళని ఆయన కింద కూర్చోబెట్టారు. అంటే వాళ్ళని పోయి రీకౌంటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడితే వాళ్ళ మార్కులు కింద మీద చేసి పడేస్తున్నారు. 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తికి 323 మార్కులు వస్తే 2024లో బీటెక్ చేసిన ఒక వ్యక్తికి 500+ మార్కులు వచ్చినాయి. పూజితారెడ్డి అనే క్యాండిడేట్కి 483 మార్కులు వచ్చినాయి. మెయిన్స్లో 483 మార్కులు వచ్చినాయి. ఇంకేమైనా తగ్గినాయేమో నాకు మార్కులు అని ఆమె రీకౌంటింగ్ పెట్టుకుంటే రీకౌంటింగ్లో 423 మార్కులు వచ్చినాయి. ప్రపంచంలో ఎక్కడైనా 60 మార్కుల డిఫరెన్స్ తోటి రీకౌంటింగ్ జరుగుతుందా? అసలు సాధ్యమయ్యే పనేనా? ఎవాల్యుయేషన్ సరిగా చేయలేదని ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, పరీక్షా పత్రాల కరెక్షన్ సరిగా జరగలేదు. పరీక్ష పత్రాల కరెక్షన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్గా పనిచేస్తూ డిగ్రీ కాలేజ్ ప్రమోట్ అయిన వాళ్ళు ఈ పేపర్స్ దిద్దిరంట. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాక ఇంగ్లీష్ ఎక్కువ మార్కులు వేసారు, తెలుగు బాగా అర్థమైంది కాబట్టి తక్కువ మార్కులు వేసారు. మరి వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాలేదో లేకపోతే తెలుగు అంటే లెక్కలేదో లేకని 563 మంది ఎగ్జామ్స్ రాస్తే 500 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయా? ఇది ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? అంటే భారత రాజ్యాంగంలో తెలుగు కూడా షెడ్యూల్ లాంగ్వేజెస్లో తెలుగు కూడా ఒక లాంగ్వేజ్. మరి దీని మీద అవగాహన ఉందా? లేకపోతే తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులకి ఫండమెంటల్ రైట్స్ లేవా? వాళ్ళకు ఉద్యోగం పొందే అర్హత లేదా? కరెక్షన్ విషయంలో కూడా చాలా సీరియస్ ఇర్రెగ్యులారిటీ ఏంటంటే కీ పాయింట్స్, అంటే ఎగ్జామ్ పేపర్ దిద్దేటప్పుడు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఒక క్వశ్చన్కి సంబంధించిన కీ పాయింట్స్, ఉర్దూ మీడియంకి సంబంధించిన ఒక క్వశ్చన్కి సంబంధించిన కీ పాయింట్స్, తెలుగు మీడియంకి సంబంధించిన కీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ దిద్దేటప్పుడు ఆ కీ పాయింట్స్లో నుంచి ఈ ఆన్సర్లో ఎక్కడైనా పాయింట్స్ తగిలితే వాళ్ళు ఎవాల్యుయేషన్లో మార్కులు వేసుకుంటూ పోతారు అనమాట. కీ పాయింట్స్ కూడా ఒక్క ఇంగ్లీష్ మీడియానికే ఇచ్చిరని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మిగతా తెలుగు అంటే లెక్కలేదు, తెలుగు అధికార భాష మన దగ్గర. తర్వాత ఉర్దూ అంటే లెక్కలేదు, ఉర్దూ కూడా 2వ అధికార భాష. అంటే ఇక్కడ తెలుగుని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అక్కడ మైనారిటీ లాంగ్వేజ్ ఉర్దూను కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మాట్లాడితేనో లేకపోతే ఇంగ్లీష్లో రాస్తేనో తెలివి ఉన్నట్టు, లేకపోతే మిగతా భాషల్లో రాస్తే తెలివి లేనట్టు ప్రశ్న పత్రాలు దిద్దే వాళ్ళ తెలివి ఇక్కడ బయటపడ్డదనమాట. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే యూపీఎస్సీలో కూడా భారత రాజ్యాంగం గుర్తించిన 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. తెలుగుకు అడ్డ మీద జరుగుతున్న స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో 500 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి 60 మంది తెలుగు మీడియం వాళ్ళకు ఉద్యోగాలు రావడం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి చదువు రాదని వీళ్ళే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్స్తో దిద్దించడం అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నిజంగా ఈ పేపర్ని ఎక్స్పర్ట్స్ దిద్దలేదు, వాళ్ళకి సరైన అవగాహన లేదన్నది ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రిజల్ట్. రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ విషయంలో ఎంత అన్యాయం జరిగిందంటే టాప్ 100లో 3 ఎస్సీలు ఉంటే 5 ఎస్టీలు ఉన్నారు. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎవ్వడు చదవట్లే. టాప్ 100లో కనీసం 20 మంది లేరా? ఇది ఎక్కడ అన్యాయం? అంటే వీళ్ళు చదవట్లేదని వీళ్ళే చెప్తున్నారు అనమాట. ఎంత నెగ్లిజెన్సీ, ఎంత అన్యాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరు చదవట్లేదు, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళే చదువుతున్నారని వీళ్ళే చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఇది తప్పు కాదా? రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా? ఇంకోటి ఏంటంటే జీవో నెంబర్ 29 ఎంత కాంట్రవర్షియల్. అది ఓపెన్ కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి రిజర్వేషన్ కేటగిరీలో పడేయడం. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సెక్షన్స్కి వచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే పైన ఉన్న ఓపెన్ కేటగిరీ నుంచి కింద పడేయడం అంట. అంటే ఓపెన్ కేటగిరీలో తీసుకొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ వాడికి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది అనుకో, ఆడి ప్లేస్లో ఇంకా బీసీ వాడికి ఇంకోటికి కింద రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం వస్తుంది కదా. పైన ఓపెన్ కేటగిరీలో తీసుకొచ్చి కింద వేస్తే కింద ఉన్న ఇంకో బీసీ వాడికి అన్యాయం జరుగుతుంది కదా. అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడం కదా. రిజర్వేషన్ యొక్క అంతిమ లక్ష్యం ఏంది? సమానత్వం, సోషల్ జస్టిస్. వెనకబడ్డ వర్గాల్ని సమాజంలో విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా సమాన అవకాశాలు ఇచ్చి సమాజంలో వాళ్ళని కూడా ఉన్నత స్థానాల్లో నిలబెట్టి సమాజాన్ని నిర్మించడమే కదా రిజర్వేషన్ లక్ష్యం. మరి రిజర్వేషన్ లక్ష్యానికి తూట్లు పొడవడం కాదు అది. జీవో నెంబర్ 29 అనేది కోర్టులో చాలా లిటిగేషన్స్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దీన్ని ప్రాసెస్ చేయడం, తర్వాత ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా దన్న కానియడం. అంటే ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ 2 సార్లు జరగాలంట. 2 సార్లు జరిగిందో జరగలేదో గవర్నమెంట్ ఆన్సర్ చెప్పట్లేదు.
ఇప్పటి వరకు మరి 563 మంది క్యాండిడేట్స్ లో 500 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ మార్కులు బయట పెట్టండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. 2 సెంటర్లలోనే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయంటే సమాధానం చెప్పట్లేదు. గతంలో వాళ్ళు పెట్టిన ప్రెస్ నోట్ ఏదైతే ఉందో వెబ్సైట్ లో దాన్ని రిలీజ్ చేయండి, దాన్ని ఎందుకు తీసేసిరంటే దాని దగ్గర సమాధానం లేదు. ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్నమాట. జియో నెంబర్ 29 అనేది, జియో నెంబర్ 55 అనేది ఒకటి రిజర్వేషన్ పద్ధతిని ప్రాపర్గా అమలు చేసే దానికి యాంటీగా తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి అన్యాయం చేయడానికి తీసుకొచ్చిన ఒక జియో అన్నమాట. అది క్లియర్గా కనపడుతూ ఉంది.